ఎలా ఉన్నారా ఆంటీ? నేను బాగున్నాను రా. నీ కొత్త కాపురం ఎలా ఉంది? చాలా బాగుంది. అది సరే గాని నీ హీరో పర్లేదా? అయ్యో, ఆయన చాలా మంచివారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా సంతోషం రా. నిన్ను మోసం చేసిన ఆ గణేష్ గానికి తగిన శాస్త్ర జరిగిందిలే. ఎవరో మన 2 కాళ్ళు చేసిపోయినారు. యాడనో పోనీలేనా ఆంటీ, నేను అన్నీ ఎప్పుడో మర్చిపోయా. నా పాస్ట్ అంతా మా ఆయన చెప్పేద్దాం అనుకుంటున్నా ఆంటీ. నీకేమైనా పిచ్చా? లేదా ఆంటీ, ఆయన నేను మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. పిచ్చిదానా, నువ్వేం ఇప్పుడు చేయలేదు కదా, అది నీ గతంలో జరిగింది. ఒక దేవుడంతటి వాడే తన భార్యను ఎవరో అనుమానిస్తున్నారని అడవులకు పంపించాడంట. మనం మనుషులం, మనకు స్వార్థాలు ఎక్కువ. నువ్వు నీ గతాన్ని గురించి చెప్తే ఆయన నిన్ను అనుమానించడానికి గ్యారెంటీ ఏముంది? లేదాంటీ, మా ఆయన ఎప్పటికీ అలా చేయడు. గతంలో నీ భర్తకు కూడా ఒక లవర్ ఉండేదని చెప్తే ఏం చేస్తావు? చూసావా, ఆ ఒక్క మాటతోనే నీలో ఎంత మార్పు వచ్చిందో. రేపు నీ విషయం చెప్తే అతను కూడా అంతే కదా. చూడు కీర్తి, గతంలో ఏం జరిగిందో నీకే అవసరం లేదు, తనకి అవసరం లేదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఎలా ఉన్నామన్నదే ముఖ్యం. లేనిపోనివన్నీ ఆలోచించకు.